హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే టాపిక్ ఏంటంటే వాలంటీర్, గ్రామ వార్డు వాలంటీర్ రిక్రూట్మెంట్. ప్రతి 100 ఇళ్లకు ఒక గ్రామ సేవక్. అర్హతలు, విధులు, జీతం, కాలపరిమితి. ప్రతి 3 ఏళ్లకు కొత్త రిక్రూట్మెంట్. ప్రభుత్వం కొత్త రూల్స్ ఇవే. వాలంటీర్ని గ్రామాలేక వార్డు సేవక్గా మార్పు. పూర్తి వివరాలను చూసేద్దాం. డోంట్ స్కిప్ గాయ్స్. గ్రామ వాలంటీర్ నోటిఫికేషన్ 2024 ఏపీలో 70,000 వాలంటీర్ల నియామకం. ఏపీ వాలంటీర్ నోటిఫికేషన్ 2024 ఏపీలో భారీగా 70,000 వాలంటీర్లు భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించిన విధి విధానాలు, అర్హతలు, ఎంపిక విధానం ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు చూడండి. ఏపీలో నూతన వాలంటీర్ నియామకం జరగనున్న నేపథ్యంలో వాలంటీర్ పేరును సేవక్గా మార్చుతున్నారు. ఇంతకుముందు కేవలం ఒక వాలంటీర్కు 50 ఇళ్ళు ఉండేవి. ప్రస్తుతం 100 ఇళ్ళు కేటాయించే అవకాశం ఉంది. ఓకే. ఏపీలో మొత్తం వాలంటీర్ల సంఖ్య 2,54,832. ఇందులో ప్రస్తుతం 1,26,659 మంది పనిచేస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికల నందు 1,08,000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగింది. కావున భారీగా వాలంటీర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయుటకు నూతన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఏపీ వాలంటీర్ జాబ్స్ 2024 ఎలిజిబిలిటీ. ఏపీలో వాలంటీర్ నియామకాలకు గతంలో 10వ తరగతి అర్హత ఉండేది. ప్రస్తుతం దాన్ని ఇంటర్ లేదా డిగ్రీ వరకు పెంచాలని నూతన ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం వస్తుంది. అఫీషియల్ సమాచారం కోసం మరికొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. గతంలో వాలంటీర్ ఉద్యోగానికి 5,000 రూపాయల జీతం చెల్లించేవారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో వాలంటీర్ పోస్టుకు 10,000 రూపాయల జీతం ఇస్తానని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నూతన నియామకాల తర్వాత 10,000 రూపాయల జీతం పెంచడం జరుగుతుందని సమాచారం తెలుస్తుంది. ఏపీ వాలంటీర్ జాబ్స్ 2024 డాక్యుమెంట్స్. వాలంటీర్ ఉద్యోగాలకు కావాల్సిన డాక్యుమెంట్లు: 10వ తరగతి, ఇంటరు, డిగ్రీ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఏపీ వాలంటీర్ జాబ్స్ 2024 సెలక్షన్. ఏపీ వాలంటీర్ జాబ్స్ 2024లోని నూతన వాలంటీర్ నియామకాలకు సంబంధించి చాలామందికి ఉన్న సందేహం ఈ ఉద్యోగాలను ఎలా ఎంపిక చేస్తారు. గతంలో మాదిరిగానే ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. హౌ మెనీ హౌసెస్ అలాటెడ్ ఫర్ వాలంటీర్స్ అంటే ఎన్ని హౌసెస్ అలాట్ చేస్తారు. గతంలో ఒక వాలంటీర్కి 50 ఇళ్ళు కేటాయించేవారు. నూతన ప్రభుత్వం వివరాల ప్రకారం 100 ఇళ్లను ఒక వాలంటీర్ని కేటాయిస్తారు అనే సమాచారం కూడా ఉంది. అఫీషియల్గా పూర్తి సమాచారం వచ్చే వరకు ఇన్ని ఇండ్లు కేటాయిస్తారనేది విస్తారకంగా మారింది. ఏపీ వాలంటీర్ జాబ్స్ 2024 వర్క్. గతంలో వాలంటీర్లు వారానికి కేవలం 3 రోజులు మాత్రమే సచివాలయం సందర్శించి ఏదైనా పనులుంటే చేసేవారు. నూతన నియామకం నిబంధనలు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతిరోజు సచివాలయం లేదా మండల ఆఫీసు నందు నిర్వహించే మీటింగ్లకు హాజరవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూ పని చేయాల్సి ఉంటుంది. హౌ టు అప్లై ఏపీ వాలంటీర్ జాబ్స్. వాలంటీర్ ఉద్యోగులకు మనం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు సమర్పించడానికి అవకాశం ఉంటుంది. కావున దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అప్లై లింకు క్రింద. ఇంకా మనకు దీనికి సంబంధించిన పూర్తి నిబంధనలు విడుదల కావాల్సిన అవసరం ఉంది. కావున అప్పటి వరకు వేచి చూడాలి. ఇది జూలై మొదటి వారం లేదా రెండవ వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుంది సమాచారం. సో గాయ్స్, వాలంటీర్ జాబ్స్ వచ్చేసింది. సింపుల్గా చెప్పాలంటే 5,000 ఇచ్చే ఉద్యోగం 10,000 ఇస్తారంట. అలాగే 50 ఇళ్ళు ఉండి 100 ఇళ్ళు చేస్తారంట. వాలంటీర్ జాబుకి పేరు మార్చేసి గ్రామ సేవక్ అని చేంజ్ చేస్తున్నారు. అలాగే 70,000 వాలంటీర్లను భర్తీ చేయించున్నారు. సో ఇది మొత్తం వాలంటీర్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్. రోజు 3 రోజులు మాత్రం వెళ్ళేవాళ్ళు మాత్రం ఈసారి మాత్రం పక్కాగా వారం ప్రతిరోజు వెళ్తారంట. ఆదివారం సెలవు ఉంటే ఉండొచ్చు. ఎనీవే అందరూ అప్లై చేయండి, అందరికీ షేర్ చేయండి గాయ్స్. సబ్స్క్రైబ్ చేయమామా.